నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్లోని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన విశ్వబ్రాహ్మణుల సహస్ర చంద్ర దర్శకుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల. లేకుండా ఇందాక చెప్పినట్టు కొంతమంది జాతృత్వంతో ఏదైతే మేము ఏదైతే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారో వారికి ఏం తోడుకోగలుగుతాం, అదే ఫైనాన్షియల్ గా కానీ ఇందాక పెళ్లి సంబంధాల విషయంలో కానీ అన్ని చేపడుతున్నామని మీ అందరికి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమం 70 సంవత్సరాలు వారి ఎక్స్పీరియన్స్ కూడా మనందరికీ షేర్ చేసే మంచి భాగ్యం కూడా సన్మానించుకోవడం అనేది గొప్ప అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఈనాటి మన ముందుగా మాజీ మంత్రివర్యులు మనము ఎప్పుడు కోరిన విశ్వ బ్రాహ్మణులకు అండదండగా ఉన్న మన గంగుల కమల మొదటిసారిగా తెలంగాణ ఉద్యమం కావాలి, తెలంగాణ ఏర్పాటు కావాలి. తెలంగాణ ఏర్పాటైతే కుల వృత్తులపై ఆధారపడ్డ ఈ యొక్క వెనుకబడిన కులాలందరూ కూడా ముందుకోవాలని చెప్పేసి ఆ రోజు మొదలుపెట్టిన ఆ యొక్క ఉద్యమం యాజ్ఞం పోసిన తర్వాత మలిదశ ఉద్యమంలో నా ప్రాణాంగాన్ని ఎక్కువ తెలంగాణ ఉద్యమం అని చెప్పేసి ఆ రోజు అసువులు బాసిన శ్రీకాంతాచారి పుట్టిన కులం కూడా విశ్వ బ్రాహ్మణ కులమే. ఆ రోజు తొలిదశ జయశంకర్ సార్, మలిదశ ఉద్యమం శ్రీకాంతాచారి పుట్టిన కులము ఈరోజు విశ్వ బ్రాహ్మణులు, త్యాగాలకు ఫలితము విశ్వ బ్రాహ్మణ కులము. తదనంతరం తెలంగాణ రాష్ట్రం వారి త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొట్టమొదటి తెలంగాణలో మా మధుసూదన్ మొట్టమొదటి అసెంబ్లీ స్పీకర్ గారు ఈరోజు తెలంగాణకు మార్గదర్శనం ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటి స్పీకర్ గారు కూడా మధుసూదన్ గారు. అంటే తెలంగాణ ఉద్యమము, మలిదశ ఉద్యమం, తెలంగాణ ఏర్పాటులో ఎంతో త్యాగాలు ఉన్నది విశ్వ బ్రాహ్మణులు అని చెప్పక తప్పదు. అందుకే ఈ కులం అంటేనే పవిత్రమైన కులం, ఈ కులం అంటేనే దైవ స్వరూపులుగా మేము అందరం భావిస్తాం. త్యాగాలకు వెరవరు. మా మధుసూదనానికి ఎన్నో ఆపదలు వచ్చినాయి, కానీ ఈ కులంలో పెట్టిన వ్యక్తి ఎప్పుడుగా తప్పు చేయొద్దు అని చెప్పేసి నిరగడగా ఉంది కేసీఆర్ వెంబడే ఉన్న వ్యక్తి మధుసూదనాచారిగా. అందుకే గొప్ప కులంగా భావిస్తాం. అందుకే ఈ యొక్క సమావేశం వచ్చినందుకు ఆహ్వానించినందుకు అందరికీ కృతజ్ఞతలు. మా నిరంజనాచార్య చెప్పారు ఇప్పుడే, ద్రోణాచార్య గారు నాకు 40 లక్షల రూపాయలు అడగంగానే ఇచ్చింది అన్నాడు. ఇచ్చుడు కాదు, అది నా బాధ్యత నిర్వర్తించాలి, నా బాధ్యత. మా ద్రోణాచార్య మర్చిపోయాడు. బిల్డింగ్ కట్టినప్పుడు నాకు 40 లక్షలు అడిగారు, కానీ బిల్డింగ్ కట్టక ముందే అది ప్రభుత్వం తీసుకుని ఏర్పాటు అయింది. ప్రభుత్వమే ఆ భూమిని తీసుకున్నాను ఏర్పాటు చేసింది. ఆ రోజు హైదరాబాద్ నీళ్ళు తీసుకోపోవాలి ఎల్లపల్లి నుంచి అని చెప్పేసి అక్కడే ట్యాంక్ పెడదామని చెప్తే ఆ రోజు కూడా మేము తిరగబడి ఇది వెనుకబడిన కులాలు కొన్న భూమి నువ్వు ఎట్లా ఆక్యుపై చేస్తుంటే అక్కడ నుంచి పారదోలేసి హైదరాబాద్ మీటింగ్ పెట్టుకొని దాన్ని బొమ్మ కలిసి ఆ భూమి కూడా మీకు రావడం జరిగింది. అది మా కర్తవ్యం, మా బాధ్యత. సో అందుకే ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం. ఈరోజు మా ఒక సత్తన చెప్తుండు, సత్తనామాన్ని మన్నించి రావడం జరిగింది. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం. 80 సంవత్సరాలు దాటిన తర్వాత ఏంటన్నా ఈ సహస్ర చంద్ర దర్శకులు అంటే, ఈ సహస్ర చంద్ర దర్శకులు అంటే 20 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే నెలకు వచ్చే 2 చంద్రులు పున్నము చూస్తారు. ఆ 2 పున్నము చూసిన వ్యక్తి 80 సంవత్సరాలు దాటాలి. అందుకో మా దాంట్లో 1000 చందమామ 1000 పున్నము చూసిన వ్యక్తులు 80 సంవత్సరాలు అంటే వారు కూడా దైవ స్వరూపులు కూడా. అందుకే వారి అందరూ మనం ఆహ్వానిస్తున్నాం, సన్మానం చేసుకున్నందుకు నిజంగా మా అందరికీ సంతోషం. అందులో మేము పాల్గొన్నందుకు చాలా సంతోషం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాలు మాట్లాడదు, కానీ వెనుకబడిన కులాలు ఇంకా వెనుకబడుతూనే ఉన్నాయి. ఒకప్పుడు గొప్పగా ఉన్న విశ్వబ్రాహ్మణుల కులం కూడా చాలా ఇబ్బందిగా పడుతున్నాం. కుల వృత్తులు మాయమైనవి, కాంపిటీషన్ అయినాయి, వేధింపులు ఎక్కువైనాయి. ఈ రోజు కూడా మల్టీ నేషనల్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్ కూడా మన కులంలో చొరబడ్డారు. కోట్ల రూపాయల వినియోగాల మిషన్లు పెట్టుకొని మన కులం ధ్వంసమే పరిష్కరించింది. ప్రభుత్వాలు ఏదన్నది, కానీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఈ విశ్వ బ్రాహ్మణులు ఒకప్పుడు బ్రహ్మాండంగా విద్యను ఉంచిన విశ్వ బ్రాహ్మణులు చాలా మంది కూడా యాసిడ్గా చనిపోయిన పరిస్థితి. వాళ్ళందరూ కాపాడే బాధ్యత మనందరి మీద. నాట్ ఓన్లీ విశ్వ బ్రాహ్మణులే కాదు, ఈ యొక్క విశ్వ బ్రాహ్మణులతో పాటు అన్ని కులాల వారు ప్రభుత్వం కూడా అలాంటి వారిని కాపాడే బాధ్యత మనం తీసుకోవాలి. ఎందుకంటే గొప్ప నైపుణ్యం గల వ్యక్తి ఎవరు కూడా నా చేతి నైపుణ్యం వ్యక్తి రాదు. ఆ నైపుణ్యం కేవలం వచ్చిందంటే విశ్వ బ్రాహ్మణులకు మాత్రమే నైపుణ్యం వచ్చింది.
ఈరోజు